పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ అయితే విన్ అయ్యాడు కదా. ఈ వీడియోలో పల్లవి ప్రశాంత్ ఎక్కడ మొదలు పెట్టాడు, ఎలా రైజ్ అయ్యాడు, ఎలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ కొట్టాడు అనేది పూర్తిగా చూపిస్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఇలా స్టార్టింగ్ లో పిచ్చి పిచ్చిగా అరుస్తూ పిచ్చి పిచ్చి వీడియోలు చేసి ఫేమస్ అవుదామని ఎంతో ట్రై చేశాడు, కానీ వర్కౌట్ అవ్వాలా. ఆల్రెడీ వచ్చేసి కుక్కచ్చినట్టు అరిచి నేను మళ్ళొచ్చినా అంటావేంట్రా ఎర్రి రే రే, అది చేదుగా ఉంటది కదరా, వాటిని ఎలా తింటున్నావురా నువ్వు యాపాక్కున్న పళ్ళని? ఎందుకు? బిగ్ బాస్ ఎంట్రీ కోసం. ఇలా ట్రెండ్స్ ని ఫాలో అవుతూ ఒక రేంజ్ ఉంటదని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ అరిచేవాడు. ఇలా జంతువులాగా పిచ్చి పిచ్చిగా ఆకులను కూడా తిన్నాడు. చాలా ఏముందో చూద్దాం ఒకసారి. ఇలా అటెన్షన్ కోసం పిచ్చిగా ప్రవర్తించేవాడు. ఆ అబ్బాయి దొరికింది. అరే రే రే, ఏంట్రా అది మరీ ఇంత ఘోరంగా? భూమిలోంచి ఆ బొక్క తీసి ఎవరైనా తింటారా? పిచ్చండి ఇది. వాడు నిజంగానే భూమిలోంచి అది తీసి తిన్నాడు అని నువ్వు అనుకుంటే నువ్వు ఎదవవి అవుతావు. దాన్ని ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా ఒక చోట పాతి పెట్టి నిజంగానే తీసి తిన్నట్టు తెగ బిల్డప్ దెంగి వీడియో వైరల్ అవ్వడానికి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాడు. వీడు ఫేమస్ అవ్వడానికి చేసిన క్రింజ్ అంతా ఇంత కాదు. ఈ వీడియో చూసిన తర్వాత ఫీజులు ఎగిరిపోయినాయి. ఇక్కడ మట్టింది కదా, ఆ మట్టిని తీసి నోట్లో వేసుకున్నాడు భయ్య, నోట్లో పోసుకుంటున్నాడు. దాన్ని ఇలా బురద ఉంటది కదా, దాన్ని తీసుకొని ముఖానికి పూసుకుంటున్నాడు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇలా పిచ్చి పిచ్చిగా అరవడము, మన్ను తీసుకొని నోట్లో పోసుకోవడం, బురదం తీసుకొని ఫేస్ కు పోసుకోవడం, ఇది నిజంగా ఫేమస్ అవ్వడానికి క్రింజ్ సృష్టించుకున్నట్టుంది. జెన్యూన్ గా మాట్లాడుకుంటే దీన్ని రైతు బిడ్డ లక్షణాలు అనరు, దీన్ని రైతు కుటుంబంలో పుట్టిన క్రింజ్ బిడ్డ లక్షణాలు అంటారు. ఫేమస్ అవ్వడానికి పిచ్చి పిచ్చి కథలు పడుతుండు అంటారు. నటనకు నవత చెరగని యువత, నటించడానికి వచ్చాడు యువరాజు, నటించి వెళ్ళాడు బిగ్ బాస్ కి, కొట్టాడు టైటిల్ రాజు. ఏసీపీ ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని అప్పట్లో ఇలా చాలా ట్రై చేశాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వాలా పాపం వీడికి. కానీ కట్ చేస్తే ఒక్క వీడియో మాత్రం చాలా వర్కౌట్ అయ్యింది. ద రైజ్ ఆఫ్ పల్లవి ప్రశాంత్. అన్నా నేను మళ్ళొచ్చిన అన్నా, ఈ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో అంటే ఇలా ఏడుస్తూ ఉన్న వీడియోలకి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. వీడు ఏ ముహూర్తాన అలా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని ఏడుస్తూ వీడియో చేశాడో తెలియదు, కానీ దెబ్బకి 2 మిలియన్ షేరు, దగ్గర 2 మిలియన్ లైక్స్ పడిపోయాయి. కట్ చేస్తే దెబ్బకి బిగ్ బాస్ లో వెళ్ళి పడ్డాడు మనోడు. వాహ్, ఏమి తెలివి బిడ్డ అనేది, ఏమి యాక్టింగ్ చేసావురా చిన్న. సూపర్ రా. ఫస్ట్ లో నా దయచేసి వీడియో మాత్రం షేర్ చేయండి అన్న. స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నటించావురా. ఇలా టైమింగ్ సూపర్ రా. ఇంతకు ముందు చేసిన క్రింజ్ వీడియోలు ఏది వర్కౌట్ అవ్వలేదు, కానీ ఇలా ఎమోషన్ తో కొట్టిన వీడియోలు మాత్రం వీడికి చాలా అంటే చాలా ప్లస్ అయ్యాయి. ఈ వీడియోలో మాత్రం నుదుటికి రక్తం లాగా కారినట్టు బొట్టుని పెట్టేసి ట్రై చేస్తున్నా, అయినా ఇంత రెస్పాన్స్ వస్తలేదు అన్న. ప్లీజ్ అన్న దయచేసి. ఎమోషనల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషన్ నటన బాగా వర్కౌట్ అయిందిరా చిన్న. దెబ్బకి బిగ్ బాస్ టైటిల్ విన్నరు. బిగ్ బాస్ లో విన్నర్ అయ్యో 50 లక్షలు తెచ్చుకున్నావు, ఏం చేస్తావు డబ్బులు? ప్రతి ఒక్క రూపాయి రైతు కోసం ఖర్చు పెడతా. చలో రైతు బిడ్డ అని చెప్పుకొని ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి రైతు కోసం ఖర్చు పెడతా అని అన్నాడు. చూద్దాం వీడు ఏం చేస్తాడో నెక్స్ట్. చూసావా మావా, వీడు ఎంత క్రింజ్ కథలు తెంగినా ఏది వర్కౌట్ అవ్వాలా, కానీ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని ఏడుస్తూ ఉన్న వీడియోకి మాత్రం బాగా రెస్పాన్స్ వచ్చి దెబ్బకి బిగ్ బాస్ లో వెళ్ళిపడి 50 లక్షలు కొట్టాడు. మరి అదే కదా ఎమోషన్ కి ఉన్న పవర్ అలాంటిది మావా. మరి నువ్వు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని ఏదైనా ఏడుస్తూ ట్రై చేయొచ్చు కదా మావా, నువ్వు ఫేమస్ అవుతావు. అది అవ్వదమ్మా, మన వల్ల కాదమ్మా అలాంటివి. 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. గడ్డి మంది కొడదామని వదిలే తెచ్చినాం, ఇక రాగానే అయితే తెగిపోయింది. మావా ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే అది 50 రూపాయలకు వస్తుంది, తీసుకొచ్చి పెట్టుకొని హ్యాపీగా మందు కొట్టుకోవచ్చు. కానీ వీళ్ళు కొట్టరు, ఎందుకంటే వీళ్ళకి ఎమోషన్ పండాలి కాబట్టి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని రైతు కష్టాలని చెప్పి సీన్ చేస్తాడు. ప్రతి దాన్ని మార్కెట్ చేస్తారా డబ్బు కోసం. తరగని యువత వచ్చాడు నవరాజు, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని వచ్చాడు. దెబ్బకి బిగ్ బాస్ వెళ్ళాడు, వెళ్ళి వీడు టైటిల్ కూడా కొట్టేశాడు. అసలు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసావురా. టైమింగ్ సూపర్ రా. అరే వీడు ఇదెప్పుడు చేశారా, నాకు అర్థం కాదు. సినిమా బిడ్డగా మారడానికి రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ ని గట్టిగా వాడినట్టుందే. నా అన్వేషణ
బ్రదర్ నమస్తే, నా పేరు గుంటి నాగరాజు. ఎర్రిపుకు యూట్యూబ్ లో వ్లాగులు చేసుకునే ఈ గుంటి నాగరాజు కూడా వచ్చి ఇంటర్నేషనల్ యూట్యూబర్ అయిన నా అన్వేషణకి సలహాలు ఇస్తున్నాడు. రైతు బిగ్ బాస్ కు పోవాలని కోరిక నా అన్నాడు. నువ్వేవాడు వాడు ముఖం దొంగ కొడుకు ఈ టైప్ లో మాట్లాడావు. నువ్వు ఇప్పుడు వెళ్ళి అడిగినా దొంగనా కొడుకే అని అంటారా ఏంది ఇప్పుడు? మరి ఏంట్రా మీరు రైతు 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 అని చెప్పి తెగ గోల దెంగుతున్నారు. వాడికి దున్నుకోవడానికి పొలమైనా ఉందిరా, దున్నుకోవడానికి పొలం లేక, చేసుకోవడానికి జాబులు లేక ఎంతమంది ఉన్నారో తెలుసారా మీకు? అన్నా మా బతుకులేందన్నా ఇట్లున్నాయి. కరోనా తర్వాత అబ్రాడ్ లో ఉన్న స్టూడెంట్స్ కి డబ్బులు లేక, అప్పుల పాలయ్యి, డబ్బులు కట్టలేక పార్ట్ టైం జాబ్స్ కోసం నిలబడితే ఇంత క్యూ లైన్ ఉందిరా. అక్కడ ప్రజెంట్ లక్షల్లో కోట్లలో స్టూడెంట్స్ ఉన్నారా. వాళ్ళకి దున్నుకోవడానికి పొలము లేదు, చేసుకోవడానికి జాబులు లేవురా. వాళ్ళ గురించి ఎవర్రా ఆలోచించేది? రైతు బిడ్డ అని తెగ గోల దింగుతున్నారు మీరంతా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. అన్నా ఎందుకున్నది నాగార్జున సార్ది అదేమో బిగ్ బాస్. మొత్తానికి మనోడు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని నున్నగా మాట్లాడేసి జనాలను గ్రాప్ చేసేసి ఎలా గోలా వాడు అనుకున్నది సాధించేశాడు. ఇప్పుడు మన రైతు బిడ్డ కష్టాలని చెప్పి బిగ్ బాస్ లో ఎంట్రీ కొట్టిండు కదా, వాడిని చూసి చాలా మంది వెల్డింగ్ స్టార్ అంట, మేకలు కాచుకునేటోడంట, సెంట్రింగ్ స్టార్ అంట, వీళ్ళు కూడా మమ్మల్ని కూడా బిగ్ బాస్ పంపించండి, కష్టాలు చూడండి అని చెప్పి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. వాళ్ళ వీడియోలు కూడా పట్టుకొస్తా. ఈ వీడియోని లైక్ చేయండి. అరే వాడు అక్కడ నీళ్లు తీసుకొని మొక్కకి పోస్తుంటే ఎవడరా అక్కడ రైతు బిడ్డ కష్టాలు అని చెప్పి దీనికి కూడా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మార్కెట్ చేస్తుంది. మళ్ళీ బిగ్ బాస్ లో ఉన్న చోట ఉండక అమ్మాయితో పులిహోర కలిపి బుగ్గ అయ్యాడు. ఒక మొక్కను చూసుకోలేని వాడు రైతు బిడ్డ. ఇలా వార్నింగ్ ఇస్తే గానీ మొక్కని పట్టించుకొని రైతు బిడ్డ. డ్రామాచారి శర్మణ. మరి అతి దెంగుతావు ఎదవా ఎందుకు? అటెన్షన్ కోసం. మరి లేకపోతే ఏంటి మామ? అప్పుడేమో నాగార్జున చెప్తే గానీ మొక్కని పట్టించుకోలేదు, నాగార్జున చెప్పాక మాత్రం వచ్చి ఇంత అతిగా మొక్కని పట్టించుకోవడం ఏంటి? నీళ్లు పోయిరా అంటే నీళ్లు పోయాలి, అంతేగాని షూ తీసి మరి నీళ్లు పోయాల్సిన అవసరం ఏముందిరా అక్కడ? పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఫోన్ పెట్టారా కొంచెం తక్కువ. ఏ మాటకా మాట మాట్లాడుకుంటే వీడికి శివాజీ అనే వ్యక్తి మంచిగా దగ్గరికి తీసుకొని చాలా సపోర్ట్ చేయడం వల్ల వీడు ఈ రోజు టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇంకా నయంరా బాబు, అమరగాడు గెలలేదు. వాడు గెలిచుంటేనా అప్పట్లో వీడు ఏడుపు కొట్టు వీడియో చేసినప్పుడు అది బాగా ఎమోషన్ పండి 400K ఫాలోవర్స్ ఏమో ఉండే వీడికి ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు దగ్గర 1 మిలియన్ ఫాలోవర్స్ అయ్యారా. ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? సో మనోడైతే పొలం దున్నినట్టే టాస్క్ లో కూడా బిగ్ బాస్ లో బాగా దున్నాడు, చివరికి గెలిచాడు. కంగ్రాచులేషన్స్. సో ఈ వీడియోలో మీరు ఒకప్పటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళి వెళ్లే ముందు పల్లవి ప్రశాంత్, వెళ్ళిన తర్వాత పల్లవి ప్రశాంత్ని ఈ వీడియో మొత్తంలో మీరు చూసిండ్రు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఏదైనా కథలు మింగితే, క్రింజ్ దొరికితే మళ్ళీ మీ ముందుకు వీడియో పట్టుకొస్తా. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి రా. మెటీరియల్ మంచిగా పట్టుకొస్తా, ఎంకరేజ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.